హాయ్! హలో! వెల్కమ్ టు షూపూస్ అండ్ ఇట్స్. ఈరోజు మనం చూడబోయేవి శివరాత్రి స్పెషల్ ఐటమ్స్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. shivapoosandeats.com అనేది మా వెబ్సైట్ అండి. వెబ్సైట్లో కూడా మీరు ఏ ఐటమ్ కావాల్సి వచ్చినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడైతే మనం చూడబోయేది చూడండి, ఇది బ్రాస్లోని చాట్ అండి. చాట్ అంటే లక్ష్మీదేవి స్వరూపం కదండి. చూడండి, ఈ విధంగా అయితే చాట్ వస్తుంది మనకి. చూడండి, ఇక్కడ ఓం వస్తుంది, ఇక్కడ సూర్యుడు వస్తుంది, ఇక్కడ అయితే తులసి కోటల్లో వస్తాయి. ఈ విధంగా అయితే చాట బ్రాస్లో వస్తుందండి, ప్యూర్ బ్రాస్లోని. బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని సైజ్ వచ్చేసరికి ఇది 12 ఇంచెస్ ఉందండి. ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా మనకి ఇది 11.5 వస్తుందండి. ఇలా చూసుకున్నట్టయితే మనకి 12 ఇంచెస్ వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి కూడా కాదు, 850 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి. చాలామంది పానుమట్టాలు అడుగుతున్నారండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఇవ్వండి, నెంబర్ 1 అండి పానుమట్టం. అదేనండి, శివునికి అభిషేకం స్టాండ్స్ అండి. ఇది 01 నెంబర్ 1 సైజ్ అండి. ఇది 1 kg వరకు వెయిట్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు లెంగ్త్ చూద్దాము. ఇక్కడ నుంచి ఇదైతే 8 ఇంచెస్ వరకు వస్తుందండి. ఈ విధంగా అయితే మనకి 5.5 వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 1250 రూపీస్ అండి. ఇది నెంబర్ 1 సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 2 సైజ్ అండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. దీని హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వస్తుందండి. లెంగ్త్ వచ్చేసరికి 10.5 వస్తుందండి. ఈ విధంగా చూసినట్టయితే 6.5 వస్తుందండి. దీని వెయిట్ వచ్చేసరికి కేజీ 100 గ్రామ్స్ వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 1550 అండి, ప్లస్ షిప్పింగ్ అడిషనల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 3 అండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి నెంబర్ 3 సైజ్ అండి. చూడండి, చాలా బిగ్ సైజులో వస్తుంది. వెయిట్ కూడా కేజీ 200 గ్రామ్స్ వరకు వస్తుందండి. దీని లెంగ్త్ వచ్చేసరికి 12 ఇంచెస్ అండి, 1 ఫీట్ వరకు వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 4.5 వస్తుంది. విడ్త్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ వరకు వస్తుందండి విడ్త్. దీని కాస్ట్ వచ్చేసరికి 1950 అండి. నెక్స్ట్ వచ్చేసరికి దారపాత్రలు అండి. ఇది చూడండి, నెంబర్ 4 సైజ్ అండి. ఇది దారపాత్ర చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. 3 లెగ్స్ వచ్చేసి ఇవి లెగ్స్ డిటాచబుల్ వస్తాయండి. లెగ్స్ వెయిట్కి అవి తీసేసుకోవచ్చు. మనం అవసరం లేదు అనుకుంటే వీటిని ఇలాగా విప్పేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవచ్చండి. అవసరం ఉండేటప్పుడు మనం బిగించుకోవచ్చు. ఇవి థ్రెడ్ సిస్టమ్ వస్తుంది. దీని హైట్ ఇలా వస్తుందండి దారపాత్ర. ఇది బిగ్ సైజ్ అండి, నెంబర్ 4 సైజు. దీన్ని హైట్ వచ్చేసరికి దగ్గర 9 ఇంచెస్ వరకు వస్తుందండి. దీని హైటు 8.5 9 వరకు వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్. నెక్స్ట్ నెంబర్ 3 సైజ్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది నెంబర్ 3 సైజు. ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. ఇది నెంబర్ 3 సైజ్ అండి, 250 రూపీస్ అండి. దీని హైట్ వచ్చేసరికి 6 ఇంచెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 2 సైజ్ అండి. ఇది
చూడండి ఈ విధంగా అయితే వస్తుంది నెంబర్ 2 సైజు. దీని హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ వరకు వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ అండి. ఓన్లీ దారపాత్ర కాస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 0 సైజ్ అండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది 0 సైజు. దీని హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. ఇది 150 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి శివలింగాలండి. స్మాల్ సైజు ప్యూర్ బ్రాస్లోనండి. చూడండి బాగా చిన్నదండి. చేతిలో పెట్టి చూపిస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ పడుతుందండి. ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మనం దారపాత్రలో పెట్టుకొని కింద దారపాత్ర కింద పెట్టుకోవచ్చు. మనం చిన్న శివలింగాలు ఇంట్లో పెట్టుకుంటారు కదండి, పెద్ద పెద్దవి అయితే పెట్టుకోరు కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మాల్ సైజ్ ఒకటి ఉందండి. స్మాల్ సైజ్ చూడండి, ఇది వెరీ వెరీ స్మాల్ సైజ్ అండి. తంబు కంటే చిన్నగానే ఉంటుంది ఇది. చూడండి ఈ విధంగా అయితే స్మాల్ సైజ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 75 రూపీస్ అండి. చూడండి రెండు సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తున్నాను, మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా. ఈ విధంగా అయితే వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది ప్రదోషకాల దీపం శివలింగము నంది ఇలా వస్తుందండి. దీపం మనము ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఒకే దీపంలో నంది శివలింగం కూడా వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1450 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి శివ పార్వతుల కుటుంబం అండి. నంది, శివుడు, పార్వతి ఇవన్నీ శివ కుటుంబం అంటారు. ఇది శివ పరివారం అంటారు. దీని హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. విత్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1650 అండి. సరికి కొండి దేవుణ్ణి పట్టుకెళ్ళటానికి చాలామంది దేవుణ్ణి ఎక్కడికైనా పట్టుకెళ్ళేటప్పుడు స్టోర్ చేసుకోవడానికి బాక్సులు అండి. ఇవి బ్రాస్ బాక్సులు. ఇది నెంబర్ 1 సైజ్ అండి. ఈ విధంగా అయితే బాక్సులు వస్తాయి. దేవుణ్ణి ఇందులో స్టోర్ చేసుకొని ఎక్కడికైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు పట్టుకోవచ్చు. మనకి దేనికి యూస్ చేసుకోవాలనుకుంటే దానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఈ విధంగా అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 275 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ 2 అండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 375 రూపీస్. ఇది వచ్చేసరికి మనకి 3 ఐడిల్స్ వరకు పడుతుందండి. దీంట్లో గాడ్ స్టోరేజ్ బాక్స్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఆదియోగి అంటారు కదండి, శివుడే కానీ ఆదియోగి అంటారు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 3 ఇంచెస్ వరకు వస్తుందండి దీని హైట్. దీని కాస్ట్ వచ్చేసరికి 600 అండి. వెయిట్ ఎక్కువగానే ఉంటుందండి, 1 kg పైనే ఉంటుంది. చూడండి దీని హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్ వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది శంకుచక్ర నామదీపము. ఇది స్మాల్ సైజ్ అండి. ఇది దీనికంటే బిగ్ సైజ్ ఉంటుంది. ఇది 350 గ్రామ్స్ వరకు వస్తుందండి. ఇంకా స్మాల్ ఉంటాయి, దీని మీద బిగ్ సైజ్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్. దీని హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. విత్ కూడా 3 ఇంచెస్. కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్ అండి. ఇది చూడండి దీపం విక్స్ ఈ విధంగా అయితే వస్తాయి.
దీని కాస్ట్ వచ్చేసరికి 65 రూపీస్ అండి. ఇలా మధ్యలో పెట్టుకోవచ్చు దీపానికి మధ్యలోనే. ఈ ప్లేట్ వచ్చేసరికి 7 ఇంచెస్ ప్లేట్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 225 రూపీస్. నెక్స్ట్ చూడండి స్మాల్ శ్రీచక్రం అండి. ఇది బ్రాస్లోనే కానీ చాలా స్మాల్ సైజ్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే శ్రీచక్రం వస్తుంది. గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు అన్నీ కలిపి వస్తాయండి. ఇది ఒక శ్రీచక్రం అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ అండి. ఇది బిగ్ సైజులో వస్తుంది. దీని హైట్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ వరకు వస్తుందండి. విత్ కూడా 3 ఇంచెస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే పాదాలండి. అయ్యవారి పాదాలు చుట్టూ శంకు చక్రం నామం వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి 1/2 kg వరకు వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 850 రూపీస్ అండి. చూడండి ఇది కాపర్లోని పంచపాత్ర అంటారు కదండి, పంచపాత్ర స్పూన్ అండి. దీని హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. విత్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 325 అండి. ఇది పంచపాత్ర స్పూను కలిపి 325 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి దీపాలండి. చూడండి ఇవి నందా దీపాలు అంటారు. చుట్టూ స్టార్స్ వచ్చేసి మధ్యలో ఇలా ఒత్తు పెట్టుకునే టైప్ వస్తుంది. ఇది స్మాల్ సైజ్ అండి. 175 రూపీస్ అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసరికి 175 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిగ్ సైజ్ అండి. 225 రూపీస్. ఇది నందా దీపాలు వచ్చేసి పైన ఇలా క్యాప్ వస్తుంది. నెక్స్ట్ చూడండి యాపిల్ నందా అంటారు. ఈ విధంగా అయితే వస్తుంది. చాలా హెవీగా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనకి గాలికి దీపం ఆరిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా అయితే వస్తుంది దీపం. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది దీపం కొండెక్కకుండా ఉండడం కోసం అడ్డుగా పెట్టుకోవడానికండి స్టాండ్. ప్యూర్ బ్రాస్లోని చూడండి ఈ విధంగా అయితే మనం దీపం మధ్యలో పెట్టేసి ఇలా పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్. దీని హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు వస్తుందండి. విత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.